హాయ్ అండి, వెల్కమ్ టు నిర్పుడీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేటెడ్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఈజీ వేలో హోమ్ స్టైల్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవటం కోసము 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని పొడవుగా అయితే చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవటం కోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లో వేసి మీడియం ఫ్లేమ్లో అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే బిర్యానీ కోసము హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ ఆనియన్ అయితే చాప్ చేసుకున్నాను స్లైసెస్ లాగా. ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. బిర్యానీలో హాఫ్ వేసుకుంటాను, టాపింగ్ కోసం హాఫ్ అయితే ఉంచుకుంటాను. కొత్తిమీర కూడా ఒక కట్ట తీసుకొని హాఫ్ బిర్యానీలో వేసుకోవాలి, హాఫ్ టాపింగ్ కోసం ఉంచుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకున్నాం కదా, ఇవి ఒకసారి డ్రై రోస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో సగం తీసి మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, ఆ స్పైసెస్ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకుంది 1.5 kg చికెన్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది. దీంట్లోకి సరిపోయేంత సాల్ట్ ఇందులో వేసుకోండి. రైస్లో మనం మళ్ళీ వేసుకుంటాము, ఎక్కువైతే వేసుకోకండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం కూడా చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో హాఫ్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. మిగతా హాఫ్ టాపింగ్ కోసం అయితే ఉంచుకుంటున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర కూడా హాఫ్ కొత్తిమీర దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఈ చికెన్ అయితే ఒక 1 hour పక్కన మ్యాగ్నేట్ అవ్వడానికి పెట్టేసేయండి. అప్పుడైతే మంచిగా దాంట్లో ఉన్న ఉప్పు కారం మొత్తం చికెన్ లోపలికి వెళ్ళి చికెన్ మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఈ మసాలాస్ అన్నీ చికెన్లో బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ మీడియం సైజ్లో ఉన్నది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రెండు వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ అవన్నీ కలుపుకొని ఒక 1 hour నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా అయితే బాయిల్ అవ్వనివ్వాలి. చికెన్ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల మనము బగారా రైస్ అయితే చేసుకుందాము. దీనికోసము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గీ వేడైపోయిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, ఆ స్పైసెస్ దీంట్లో యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడైతే నేను కొద్దిగా క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను, జీడిపప్పులు. ఇవి యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం అది. ఇవి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ముందే బాస్మతి రైస్ సోక్ చేసి అయితే పెట్టుకున్నాను. నేను దీంట్లోకి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను. దానికోసము 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ కొలిచి పెట్టుకున్నాను, ఆ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే రైస్లోకి సరిపోయే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి. రైస్ బాయిల్ అయ్యే లోపల ఇప్పుడైతే చికెన్ చూసుకుందాము. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది, బాగా ఉడకనివ్వకండి. జస్ట్ దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు అయితే చికెన్ ఉండనివ్వండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం పెట్టుకున్న వాటర్ కూడా బాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చేసినప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ లెమన్ హాఫ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రైస్లో ఫ్లేవర్ వస్తుంది, రైస్ తెల్లగా ఉంటాయి అండ్ కొద్దిగా పొడి పొడి లాగా వస్తుంది రైస్ అంతా. లెమన్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. సాల్ట్ సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకుని ఒక 15 to 20 minutes అయితే దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా తగ్గిపోతుంది కదా, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడైతే ఇది 50% కుక్ అయింది. బాయిల్ అయిన రైస్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ దీంట్లోకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మసాలా కూడా దాంట్లో యాడ్ చేసేసుకోండి. చికెన్ అంతా దాంట్లోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా దాని పైనుంచి వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసేసుకున్న తర్వాత మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ దీని మీద ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పైనుంచి టాపింగ్ చేసుకోవాలి. మీరు కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కలర్ అసలు యాడ్ చేయట్లేదు. పైనుంచి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes వరకు దాన్ని దమ్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలా పొగ పైకి వస్తే అది దమ్ అయిపోయినట్టు. ఇప్పుడు మనము రైస్ అండ్ చికెన్ ఉడికిందా లేదా అయితే చూసుకుందాము. చూసారు కదా, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా ఎంత పొడిగా వస్తుందో చూసారు కదా, అండ్ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని ఒక 5 minutes పక్కకి పెట్టేయండి. సో చూసారు కదా, మనం చేసుకున్న చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ కలర్ కూడా యాడ్ చేయలేదు, కానీ మనము చికెన్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసిన ఉప్పు, కారం, పసుపు, కలర్ దీనికి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే చికెన్ కర్రీ తోటి సర్వ్ చేసుకుందాము. ఇది ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చూద్దాము. చూసారు కదా, రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. నిమ్మకాయ వేస్తే ఇట్లా పొడిగా వస్తుంది, లేకపోతే మొత్తం అతికిపోయినట్టు వస్తుంది. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Do subscribe for more videos.